హలో అండి, నమస్తే. నేను మీ టీఎఫ్ఏ బన్సా. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి కుబేరా. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే భయ్యా నాకైతే నచ్చింది. మనం పెట్టిన మనకి వర్త్ అని చెప్పొచ్చు. మూవీలో మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన విషయం వచ్చేసి ధనుష్ గారి యాక్టింగ్ భయ్యా చాలా అంటే చాలా న్యాచురల్గా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ శేఖర్ కమల గారు ఏం స్టోరీ తీసుకున్నారు, చాలా థిన్ లైన్ అని చెప్పొచ్చు. కానీ స్క్రీన్ ప్లేతోని ఓవరాల్గా మనం 3 అవర్స్ అంటే 3 అవర్స్ 2 మినిట్స్ మూవీ రన్ టైము చాలా అంటే చాలా బాగా తీశారు. చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు శేఖర్ కమల్ గారికి. అండ్ నాగార్జున గారు ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడమే తన గట్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్ అయితే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా. అండ్ మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. రష్మిక గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తనైతే మెయిన్గా చాలా మంచి రోల్స్ పిక్ చేసుకుంటుందండి ప్రతి మూవీలో. అండ్ మూవీకి బ్యాక్ బోన్ డిఎస్పి గారు. ఆ సాంగ్స్తోని ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తోని మూవీని ఇంకా చాలా బాగా ఎలివేట్ చేశారని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకు మూవీ యావరేజ్, ఓకే, ఒక స్టోరీ బిల్డింగ్లో ఉంటుంది, మన నచ్చుద్ది. సెకండ్ హాఫ్ అయితే ఇక అది సీన్కి మూవీ ఇంటెన్షన్ పెరుగుతూనే ఉంటుందండి. చాలా బాగుంటుంది. క్లైమాక్స్ ఒక హైకి తీసుకొచ్చి మూవీని ఎండ్ చేస్తారని చెప్పొచ్చు. అండ్ క్లైమాక్స్లో నాగార్జున గారికి ఇంకొంచెం ఎలివేషన్ సీన్స్ లాగా అలా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఇంకా కొన్ని మూవీస్ అలా కొన్ని సీన్స్ చాలా బాగా రాసుకున్నారు క్లైమాక్స్లో. అండ్ ఓవరాల్గా మూవీ అంటే బాగుంది. 3 అవర్స్ 2 మినిట్స్ రన్ టైము. కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపించిన మూవీ మాత్రం ఆ స్టోరీ బిల్డింగ్ అలా చెప్పుకోవచ్చు. సో ల్యాగ్ అని చెప్పరాదు అది. ఓవరాల్గా మూవీ అయితే బాగుందండి. ఈ వీకెండ్కి మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీతో కానీ వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి రండి. మీ ఒపీనియన్ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ టీఎఫ్ఏ బన్సా.